రామదాసు రాజా, మాత, మనమిప్పుడు నవదుర్గల పూజని ఆరంభిద్దాం. ముందుగా మనం కలస్థాపన చెయ్యాలి. పవిత్రమైన కాశీ క్షేత్రం నుండి మట్టి తీసుకుని వచ్చి వేదికను అలగాలి. దానిపై ధాన్యాన్ని పోసి ఇత్తడి లేదా స్వర్ణ కలశాన్ని ప్రతిష్ఠించాలి. ఇప్పుడు మనం ఆదిశక్తి మాత పూజకి విగ్రహాన్ని రూపొందించాల్సి ఉంది. మణికర్ణిక ఘట్టాన్ని నుంచి గంగా జలాన్ని, విశ్వనాథ ఆలయం నుంచి పవిత్రమైన మట్టిని తెచ్చి మాత విగ్రహాన్ని తయారు చేయాలి. పూజా ద్రవ్యాల్ని సేకరించుకొని వచ్చాక మనం ముందుగా ప్రథమ పూజ్యుడైన గణేశుణ్ణి పూజించాలి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. పార్వతీ నందుడైన గణపతి సంతుష్టుడయ్యాడన్నయ్య. గణేశుడు సంతుష్టుడయ్యారా? ఈ విషయం మీకెలా తెలిసింది? ఇది జ్యోతిష్యం లాంటిదే. మాతతో పాటుగా నవగ్రహాలు, షోడశ మాతృకలను కూడా పూజించడం జరుగుతుంది. కానీ అంతకుముందు ఆదిశక్తి మాతకు ప్రతిరూపంగా భావించబడేటి బాలికలను పూజించడం అనివార్యం. ఆ బాలికలు 4 ఏళ్ల వయసు నుండి 10 ఏళ్ల వయసు వాళ్ళయ్యుండాలి. ఎందుకంటే భక్తుల విశ్వాసం మేరకు ఆ వయసులోని అమ్మాయిలలో శక్తి రూపిణి, అది ఆదిశక్తి మాత కొలువై ఉంటారంట. అయితే మనం ముందుగా బాలికలను పూజించాలా? అవును మహారాజా, ఈ 9 రోజులను ప్రతిరోజు ఒక్కొక్క బాలికను పూజించాల్సి ఉంటుంది. ఇది మంచి ఆచారం. ఎందుకంటే స్త్రీయే కదా సకల సృష్టికి ఆధారం. అందుకే పెద్దలంటారు, స్త్రీని ఎక్కడ పూజిస్తారో అదే స్వర్గంలా విలసిల్లుతుందని. కానీ విప్రవర్య, మాకు పుత్రికలు లేరు కదా. అలాగే మా రాజభవనంలో కూడా ఆ వయసులోని బాలికలు లేరు. మరి కుమారి పూజను ఎలా చేయగలం? మాత, మాకు ఆశీర్వాదాలు లభిస్తే మేము నవరాత్రి మొదటి రోజు కుమారి పూజను పూర్తి చేయగలము. అలాగే పుత్ర. ప్రణామాలు మాత. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు విప్రవర్యులారా. ప్రణామాలు మాత.
ప్రణామాలు మాత. ఈ బాలికెవరో పిలిచినట్టే వచ్చింది. తనకి ఎలా తెలిసింది? అంతే, తెలిసిపోయింది. ఇదంతా మాత లీలా విలాసం. తన పూజ కోసం అన్నీ అమర్చి పెడుతున్నారు. ఇప్పుడు కుమారి పూజని ఆరంభించడానికి సమయం ఆసన్నమైంది. ధన్యోస్మి మాత. ఒక్క విషయం, తొలినాటి పూజ చేస్తున్న కొద్దీ మాకు నవదుర్గల పుణ్యకథ వినాలనే ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంది. అయితే వినండి దివోదాసురాజా. నవరాత్రులలో ఆదిశక్తిని 9 రూపాలలో ఉపాసించడం జరుగుతుంది. అమ్మవారు రోజు ఒక్కొక్క రూపంలో పూజలు అందుకుంటారు. వాటిని మనం మాత శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి ఇంకా సిద్ధదాత్రి అనే పేర్లతో పిలుస్తాము. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः। మనం ఈ రోజున నవరాత్రుల్లో మొదటి రోజున కనకదుర్గమ్మని శైలపుత్రి రూపంలో పూజిస్తాము. అమ్మ కథను వింటాము. అలాగే విప్రవర్యులారా, కానీ అంతకుముందు మరొక విషయం కూడా తెలియజేయండి. మాత ఎవరికి పుత్రిక? చాలా మంచి ప్రశ్న అడిగారు దివోదాసు రాజా. మాతే మహాశక్తి, మాతే ప్రకృతి, మాతే మహాదేవుడి కలయికలతో ఈ సకల లోకాన్ని సృష్టించారు. సందర్భం అనుసరించి మాతే మహాదేవుని రౌద్ర రూపాన్ని జాగృతం చేశారు. మళ్ళీ ఆదిశక్తి వారి ఔద్ర రూపాన్ని శాంత స్వరూపులుగా మారుస్తారు. అంటే అది తెలుసుకోవడానికి నేను మీకొక ప్రథమ రూపం శైలపుత్రి కథని వినిపిస్తాను. నిజానికి ఏదైనా పూజ గాని వ్రతం గాని పూర్తి కావాలంటే ముందు జరిగిన కథని గుర్తు చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు నవరాత్రి సందర్భంగా మాతకి నవరాత్రి పూజలు చేస్తున్నాము కనుక మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది.
అదే కనకదుర్గ 9 రూపాలలో మొదటి రూపం. శైలపుత్రి ఆవిర్భావం ఎలా జరిగింది? నిజానికి కథ ఎప్పుడు మొదలైందంటే, మాత దక్ష ప్రజాపతి పుత్రికే జన్మించినప్పుడు తనే దేవి సతీదేవిగా పేరొందారు. మహాదేవుణ్ణి ప్రేమించి పెళ్లాడారు. ప్రణామాలు బ్రహ్మదేవ. ప్రణామాలు నారాయణ. ఈ భృగువు సభాంగణానికి స్వాగతం పలుకుతున్నాను. తమరికిదే మా స్వాగతం. భృగు మహర్షి ప్రణామాలు. ప్రణామాలు భృగు మహర్షి. ప్రణామాలు వశిష్ఠ మహర్షి. మహాదేవుడిక్కడికి రాకూడదని కోరుకున్నాను, కానీ వారు స్వయంగా వస్తున్నారు. ఆయన రావడం వల్ల ఇప్పుడిక్కడ ఏ అరిష్టం జరుగుతుందో ఏమో. సాక్షాత్తు మహాదేవుడిని దర్శించుకొని నేను కృతార్థుడినయ్యాను. వశిష్ఠ మహర్షి, తమరు నన్ని ప్రత్యేక జ్ఞాన సభకు ఆహ్వానించారు. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది. జ్ఞానం ఒక సంస్కారయుత సమాజానికి మూలాధారంగా ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అసలైన జ్ఞాని ఎప్పుడూ తత్వజ్ఞాని అయి ఉంటాడు. తత్వజ్ఞానం అంటే లోకేశునికి ప్రతిరూపమనే చెప్పాలి. ఈ విషయం మన వేదాలలో కూడా లిఖించబడింది. తత్వజ్ఞానం సాధించిన జ్ఞానికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందని. దాని ఫలితంగా సాధకుడు పరమాత్మలో ఏకీకృతం కాగలడు. కాని ఈశ్వరుని చూడనివాడు, గుర్తించలేనివాడు, సత్యాన్ని గ్రహించనివాడు, జ్ఞానం పట్ల అహంకారమున్నవాడు, వీరంతా అజ్ఞానులే. వీరి అజ్ఞానమే వారి యొక్క పతనానికి కారణమవుతుంది. ధన్యోస్మి మహాదేవ. మహాదేవుడు ఈనాటి జ్ఞానసభకు తగిన చర్చాంశాన్ని నిర్ధారించారు. అదే తత్వజ్ఞానం. బ్రహ్మదేవ, దయచేసి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఎవరినైతే బ్రహ్మదేవుడే ప్రజాపతి పదవిలో నియమించారో ఆ దక్ష ప్రజాపతి వేం చేస్తున్నారో. భృగు మహర్షి, తమరు దక్ష ప్రజాపతి రాకుండానే జ్ఞాన సభను ఆరంభిస్తే ఎలా? బహుశా పొరపాటున ఈ జ్ఞాన సభకు నన్ను ఆహ్వానించినట్టున్నారు. ఇక్కడికి నేను వచ్చి ఉండకూడదు మహర్షి. అంత మాట అనకండి దక్ష ప్రజాపతి. నేనన్న దాంట్లో తప్పే ఉంది మహర్షి. అఘోరాలు భూత ప్రేతాలు ఉన్న చోట జ్ఞాన సాధనమేముంటుంది? ఇలా మాట్లాడుతున్నారేమిటి దక్ష ప్రజాపతి? మహాదేవుడంటేనే జ్ఞానానికి మేధకి పరాకాష్ఠ. అవునా వశిష్ఠ మహర్షి? తనంతా గొప్ప మహాజ్ఞానే అయితే ఆయనకి కనీస మర్యాద అయినా తెలుసుండాలి. ఇక్కడికి ప్రజాపతి దక్షుడు ప్రవేశించిన వెంటనే ఆయన లేచి నిలబడి నాకు అభివందనం చేయాల్సింది. కానీ ఈయనకి కనీసం లేచి నిలబడేంత జ్ఞానం కూడా లేదు.
దక్ష, నా స్థానము నుండి నేను కూడా లేవలేదు. నేను కూడా నా స్థానంలోనే కూర్చున్నాను. బ్రహ్మదేవా, తమరు నాకు తండ్రి గారు. ఒకవేళ మీరు నన్ను గౌరవిస్తూ లేవకపోయినా అదేమీ అనుచితం కాదు. ఇంక నారాయణుడు నా ఆరాధ్య దైవం. వారిని గౌరవించడం అనేది నా కర్తవ్యం, కానీ అది అఘోరీలకు వర్తించదు. అయితే దక్ష, మహాదేవుడు నీకు అల్లుడుగారు కదా. ఆ దురదృష్టకర సంఘటనను గుర్తు చేయకండి తండ్రి గారు. తను నా కుమార్తెకు భర్త అయితే కావచ్చు, కానీ తండ్రి గారు నేను ఈయన్నెప్పుడు అల్లుడుగా అంగీకరించనే లేదు. కపట ప్రేమతో మా కుటుంబంలోకి ప్రవేశించి బంధుత్వం కలుపుకోవచ్చు. ఆ మాత్రం చేత తను నా గౌరవానికి పాత్రుడవుతాడా? ఎంత మాత్రం కాదు. ఈ సభలో గౌరవాన్వితులైన అతిథుల్లో దేవతలు, ఋషులు, మునులు తల వంచి నన్ను గౌరవించారు. కానీ తను కేవలం భూత ప్రేత పిశాచాలతో పూసుకు తిరిగేవాడు. ధ్యానంలోనే ఉండిపోయాడు. నిజానికి తను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టుగా నటిస్తున్నాడంతే. అది తనను మించిన ఈశ్వరుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టు. ఓ అఘోరీ, మీ కనులు తెరవండి, లేవండి, లేచి నాకు నమస్కరించండి. మా పుత్రికను వివాహమాడారు. అదేమీ గొప్ప విషయం కాదు. అల్లుడని మీకు రాజమర్యాదలు జరిపించను. తన పొగరబోతుతనానికి శిక్ష తప్పక లభిస్తుంది. నా ముందర ఆసనం అలంకరించి కూర్చోవడానికి ఎన్ని గుండెలుండాలి? ప్రజాపతినైన కారణంగా నేను తనకి ఈ దురహంకారానికి తగిన దండన విధించక తప్పదు. దక్ష, ఆగండి తండ్రి గారు. ఇందులో ఇతరులు తలదూర్చడానికి నేను అంగీకరించను. ఈ రోజు తన ప్రవర్తన కారణంగా నాకే కాదు, నాగరికులందరికీ తలవంపులైంది. తన పొగరబోతుతనానికి శిక్ష తప్పక లభిస్తుంది. తనకి శాపం తప్పదు. నేనీ కులహీనుడు, కుసంస్కారి, దుర్మార్గ వర్తనుడికి, శ్మశానంలో తిరిగేవాడికి శాపం ఇస్తున్నాను. దేవతలందరికీ లభించే యజ్ఞయాగాదుల్లోని హవిస్సుల్లో తనకి పాలు లభించుకుండుగాక. దక్ష, ఎందుకింత దురాఘాతానికి పాల్పడ్డావు? దారుణము, ఘోరమైన దారుణానికి పాల్పడ్డావు నువ్వు. పెద్ద మూర్ఖుడిలా ఉన్నారు. వారు సమస్త వేదాలకు మూలం. వారికే యజ్ఞఫలం దక్కకుండా శపిస్తారా? ఎవరిని స్మరించుకుంటే యజ్ఞాలన్నీ విజయవంతమవుతాయో, సకల తీర్థాలు పవిత్రమవుతాయో వారికి యజ్ఞంలో ప్రాముఖ్యత లేకుండా చేస్తారా? దురహంకారానికి పరాకాష్ఠగా తమరే ప్రవర్తించారు దక్ష ప్రజాపతి. నన్ను అపార్థం చేసుకోకండి బ్రహ్మదేవ. అయినా మీరు ఇలాంటి మూర్ఖుణ్ణి ప్రజాపతి స్థానంలో ఎలా నియమించారు బ్రహ్మదేవా? తనకి శివమన్నా, శివతత్వమన్నా పరిచయమే లేదు. చాలు. నాకు మీ నివాస స్థలం అంటేనే అసహ్యం. అక్కడికి రావాలన్న అసహ్యం. అక్కడ నువ్వు, మీ గణప్రేతాలు, ఇదిగో మీ అఘోరీ ప్రభువు మాత్రమే ఉండగలరు. మీ ప్రభువు లాగానే మీ గణప్రేతాలు కూడా అశుభ్ర, అసభ్య, అహంకారులు. ఇప్పుడు నేను మీ అందరికీ శాపం ఇస్తున్నాను. మీరందరూ వేదాలకు దూరంగా ఉంటారు.
వేద విధులైన మునులు మహర్షులంతా మిమ్మల్ని బహిష్కరిస్తారు. మీరందరూ ఎముకలు పుర్రెలు ఆభరణాలుగా ధరించి మదిరాపానంలో మునిగిపోతారు. ఇదే నేను మీకు ఇస్తున్న శాపం. ఈ ప్రచండ వాయుగుండాలు, పెళపెళ ఆర్భాటాలు, ప్రకృతి వికోపాలు, అసలేం జరుగుతోంది? ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యకి శైలపుత్రిక వచ్చారా? ఇంతవరకు దక్ష ప్రజాపతికి మహాదేవునికి జరిగిందంతా మాత లీలా విలాసమే. మాత లీలాజాల ఫలితంగానే జరిగినదే ఈ సతీమాత పునర్జన్మ. ఏ కథ వినడానికి దివోదాసు రాజు ఎంత ఉత్సాహపడుతున్నారో మీకు ఆ కథ చెప్పటానికి అంతకంటే ఎక్కువ వేగిర పడుతున్నాను. ఎందుకంటే మాతను తండ్రి గారి నుండి వేరు చేయడం ద్వారా ఎంత పెద్ద తప్పు చేశారో మీకే తెలుస్తుంది. అంతేకాదు మీ జీవితంలో కేవలం 10 రోజులు మాత్రమే ఎందుకు మిగిలాయో మీకు తెలుస్తుంది. పదవి ఉందని అహంకరించడం ఎవరికీ మంచిది కాదు. అది తప్పులు చేసేందుకు ప్రేరేపిస్తుంది.